వెల్కమ్ టు నెక్స్ట్ లెవెల్. నిన్న పోస్ట్ ప్రిఫరెన్స్ గురించి వీడియో చేస్తానని చెప్పాను కదా! దాని గురించి ఎక్కువ స్టూడెంట్స్ అడుగుతున్నారు. సార్ ఎప్పుడు చేస్తారు సార్? కాల్స్ కూడా చేశారు. ఏంటంటే, సార్ ఎగ్జామ్ ప్రిఫరెన్స్ పెట్టుకోవడానికి మాకు కొంచెం గైడెన్స్ ఇవ్వండి సార్ అని చెప్పి. ఈరోజు వీడియో చేస్తానని చెప్పి 2 డేస్‌గా అదే ప్రామిస్ చేస్తున్నాను. నిన్న కూడా ఈరోజు చేస్తానని చెప్పాను. ఏమైందంటే, మొన్న నేను ఒక జెన్‌కోకి సంబంధించిన డీఈతో మాట్లాడాను. ఈరోజు కూడా ఇంకొకరితో మాట్లాడాల్సింది ఉంది. ఆయన నాకు ఒక హాఫ్ అన్ అవర్‌లో అపాయింట్మెంట్ ఇచ్చారు. అది అయిపోయిన తర్వాత మీకు ఆ వీడియో డీటెయిల్స్ అంటే అందరితోని మాట్లాడి ఈపీడీసీఎల్‌లో పనిచేసే డీఈ ఒక ఆయనతో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను ఒక హాఫ్ అన్ అవర్‌లో. ఆ మీటింగ్ కూడా అయిపోయాక నాకు ఆల్రెడీ కొంచెం డేటా వచ్చింది. ఈ డేటా అంతా కలిపి మీకు ప్రాపర్‌గా ఒక గైడెన్స్, ప్రమోషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, లేడీస్‌కి ఎక్కడ సూటబుల్, ఏ జాబ్‌లో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అదంతా డీటెయిల్స్ నేను కలెక్ట్ చేశాను. బట్ డిఫరెంట్ పీపుల్ ఒపీనియన్స్ తీసుకోవాలి కదా! ఒకరి ఒపీనియన్ మీద నేను వీడియో చేయడం కరెక్ట్ కాదు కాబట్టి అంతా కలెక్ట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది అంతే. సో, హాఫ్ అన్ అవర్‌లో ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత వీడియో చేసేస్తాను. చేసేసి మీకు అప్లోడ్ చేస్తాను. సో, నెక్స్ట్ లెవెల్‌లో మీరు మార్నింగ్ క్లాసెస్ చూస్తున్నారు కదా! క్రాష్ బ్యాచ్ చాలా బాగా జరుగుతుంది. కాంప్రహెన్సివ్ బ్యాచ్ బాగా జరుగుతుంది. నిన్నటి నుంచి నాన్ టెక్ బ్యాచ్ కూడా స్టార్ట్ అయింది. సో, మీరు నెక్స్ట్ లెవెల్ 50 కోడ్ యూజ్ చేసి 50% ఆఫ్ తీసుకోవచ్చు. నాన్ టెక్ అయితే ఫ్లాట్ ప్రైస్ పెట్టేసాం. ఇంక డిస్కౌంట్స్ ఏమీ లేవు. 1999 ఎందుకంటే అది ఈ ఎగ్జామ్ వరకే కాబట్టి. సో, అప్ టు ఎగ్జామ్ యూ కెన్ టేక్ ఎనీ టైమ్ అట్ 1999. నాన్ టెక్ కోర్స్ కూడా నేను లాంచ్ అయిపోయింది. దాని గురించి డీటెయిల్స్‌గా నేను వీడియో కూడా చేశాను. సో, హాఫ్ అన్ అవర్‌లో నా మీటింగ్ అయిపోయిన తర్వాత మొత్తం డేటా కలెక్ట్ చేసింది ఒక పీపీటీ చేసి మీకు ప్రెజెంట్ చేస్తాను. సో, డెఫినెట్లీ ఐ విల్ డూ ద వీడియో టుడే ఇట్సెల్ఫ్. థ్యాంక్ యూ.